వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య, ఒకటే రాజ్యం వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, మార్చి 27, 2026, శుక్రవారం. తిథి నవమి, ఉదయం 10:06 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి పుష్యమి. యోగము అతిగండము, రాత్రి 10:10 వరకు, తదుపరి సుకర్మము. కరణం కౌలవ, ఉదయం 10:06 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:23 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం మధ్యాహ్నం 1:18, చంద్రాస్తమయం రాత్రి 2:38. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. గుళిక కాలం ఉదయం 7:38 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు. వర్జము రాత్రి 11:12 నుండి 12:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:05 నుండి 2:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:19 వరకు. శుభ గడియలు ఉదయం 6:06 నుండి 7:37 వరకు. తిరిగి సాయంత్రం 5:23 నుండి 7:27 వరకు. మార్చి 27, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, ఉదయం 10:06 వరకు ఉంది, తదుపరి దశమి. ఈ రోజు మధ్యాహ్నం 3:24 వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది, తదుపరి పుష్యమి. శుక్రవారం పునర్వసు నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు శ్రీరామనవమి. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:36 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:36 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీరామ నవమి,
ప్రపంచ రంగస్థల దినోత్సవం. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవులు యూరీ గగారిన్ గారి వర్ధంతి. ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హెల్మ్ కన్రాడ్ రాంట్జెన్ గారి జయంతి. తెలుగు సినీ కథానాయకులు రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 27 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ధనుస్సు రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మీన రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.